ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోయే రోజు, ఒక చారిత్రాత్మక ఘట్టంకి తెరదీస్తున్న రోజు. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ గూగుల్ని ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిగతా కేంద్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద పెట్టుబడి ముందు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారు కృషి చేసి, ఎందుకంటే ఈ గూగుల్ సంస్థని భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు పోటీ పడి గూగుల్ సంస్థ వారికి కావాలని చాలా మంది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా మన యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట ఇచ్చారో, యువగళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో, యువతకి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేదానికి శక్తి వంచన లేకుండా రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కృషి చేస్తానని మాట ఇచ్చారో, ఆ మాట ప్రకారం ఎన్నో పరిశ్రమలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే తేవడం జరిగింది. అయితే ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, కానీ వాటన్నిటికీ మించి ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ సంస్థని $15 బిలియన్ల పెట్టుబడితో ఈరోజు విశాఖపట్నం తేవడం మనందరికి కూడా చాలా గర్వకారణం. భవిష్యత్తులో దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఎంతో మంచి అవకాశాలుగా మారబోతున్నాయని ఈ గూగుల్ సంస్థ ఈరోజు శంకుస్థాపన చేసిన శుభ సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో యువత, చదువుకున్న పిల్లలు అందరూ కూడా వచ్చి సంఘీభావంగా ఈరోజు అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినందుకు అందరికి కూడా పేరు పేరున వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మాట చెప్పారు అంటే తప్పకుండా చేసి తీరుతారు. వాళ్ళలాగా వీళ్ళలాగా రోజుకొకటి ఏదో ఒకటి మాట్లాడి ప్రభుత్వం ముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాటలాగా కాకుండా మా యువనేత నారా లోకేష్ గారు ఒక మాట చెప్పిన ప్రకారం ఈరోజు ఇంత పెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముఖ్య కారణం యువనేత నారా లోకేష్ గారు. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సారథి, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే నేత యువనేత నారా లోకేష్ గారని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈ రోజు ద్వారా ఆయన ఇంకా కూడా చాలా పెద్ద స్థాయికి ఆంధ్రప్రదేశ్ని భారతదేశం చిత్రపటంలో మొట్టమొదటి స్థాయికి తీసుకొచ్చే దాంట్లో చాలా ముందడుగు పడిందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి ఇంత పెద్ద సంస్థని ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి సహకారం సూచనతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మా యువనేత నారా లోకేష్ గారు చేసిన కృషిని పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర యువత అంతా కూడా అభినందిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగడం తెలియజేస్తూ, మరొకసారి ఇంత పెద్ద పెట్టుబడిని గూగుల్ సంస్థని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినందుకు యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గం యువత పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న పిల్లలందరి పక్షాన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.